మంచి ఫ్లేవర్తో స్పైసీగా గ్రీన్ చిల్లీ చికెన్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మిక్సీ జార్లో 5 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, 1 కప్పు శుభ్రం చేసుకున్న కొత్తిమీర, 1 కప్పు పుదీనా, పావు కప్పు పెరుగు వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసి చికెన్ని ఆయిల్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్ ఇలా ఉడికిన తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ వరకు గరం మసాలా, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి వీటన్నిటిని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నింటినీ కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మరొకసారి అన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. కర్రీని మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీ చిక్కబడి కర్రీ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం చిక్కగా కావాలి అనుకుంటే మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటున్నాను. ఫైనల్గా స్పైసీ అండ్ టేస్టీ గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ కర్రీ రోటీ రైస్లోకి సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి.